అపహాసకులు కూర్చుండక కొంతమంది ఉంటారు, ఎగతాళి మాటలు మాట్లాడేవాళ్ళు, అపహాస్యం చేసుకునేవాళ్ళు. త్రోవను పోయేవాడిని పిలుస్తూ ఉంటారు, రా ఇటు కూర్చో, దా మాట్లాడదాం, పోదుగా లేదా కూర్చో అని పిలుస్తారు. పొద్దు పొడిచిన దగ్గర నుండి సాయంత్రం వరకు వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ బతికేది, వీళ్ళ బతికిది, వీళ్ళది, వీళ్ళిది, వాళ్ళది, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా అని వాళ్ళ జీవితాలని, వీళ్ళ జీవితాలని, వాళ్ళ ముఖాలని, వాళ్ళ వేషాలని, వీళ్ళ వేషాలు అపహాస్యం చేసుకుంటూ బతుకుతారు అపహాసకులు. ఈ అపహాసకులు ఎంత ప్రమాదంలో ఉంటారో తెలుసా? నేను చెప్తున్నాను, క్రీస్తు బిడ్డలమైన మనము ఇతరులను అపహసించే స్థితిలో ఉండకూడదు. అపహాస్యాస్పదంగా అవతల వాడు కనిపించిన మిగిలినలాగా మనం అపహాస్యం చేయకూడదు. టైం అనుకోకపోతే ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్తాను. రోజు పాస్టర్ గారు ఫ్యామిలీతో, ఈ విశ్వాసులు ఊరికే ఆయనతో మాట్లాడుతూ ఉంటే విసుగు చెంది విరక్తి పుట్టి ఒక వారం రోజులు వీళ్ళ కనపడకుండా పారిపోవాలి, చంపేస్తున్నారు రోజు అని ఫ్యామిలీని తీసుకొని కొంచెం దూరంగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. కాస్త మంచి పర్యావరణం, హోటళ్ళు అంత బాగుండేటువంటి ప్రదేశానికి. రియల్గా జరిగింది ఇది. ప్రశాంతత పాపం సేవకులకు ఉంటుందండి, కొద్దిగా ఒత్తిడిని బట్టి, పని ఒత్తిడిని బట్టి ప్రశాంతత. దేవునికి సమయం ఇవ్వాలి, సంఘానికి సమయం ఇవ్వాలి, అదే సమయంలో కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి భార్య బిడ్డను తీసుకొని వెళ్ళాడు. ఓ హోటల్లో కూర్చున్నాడు. హోటల్ ఎలా ఉంటుందంటే బిల్డింగ్ కాదు, ఓపెన్ హోటల్, కొంచెం అఫీషియల్గా ఉంటుంది. ఒక గార్డెన్ ఉంటుంది, మధ్యలో టేబుల్, చుట్టూ రౌండ్ చైర్స్, మధ్యలో చెట్లు, బాగుంటుంది. కూర్చొని భార్య బిడ్డలతో కొంచెం సంతోషంగా ఆర్డర్ చేసుకున్నాడు ఏదో తిందామని. ఆర్డర్ చేసింది ఇంకా రాలా. అమ్మయ్య, ఇక్కడ నన్ను ఎవరు గెలిచారు, ప్రశాంతత దొరికింది అమ్మయ్య అనుకుంటున్నాడు. ఈలోపు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన అక్కడక్కడ మాట్లాడుకుంటా ఆ టేబుల్ దగ్గర వాళ్ళని, ఈ టేబుల్ దగ్గర వాళ్ళని పలకరించుకుంటా వస్తున్నాడు. అమ్మ, వీడు కూడా వస్తున్నాడు, నా దగ్గరికి కూడా వస్తాడేమో, కాసేపు నా దగ్గర కూడా మాట్లాడతాడేమో. టేబుల్ దగ్గర 1 నిమిషం 2 నిమిషాలు గడుపుతున్నాడు. ఇతను వచ్చి నాతో మీటింగ్ వేస్తాడేమో అని రాకుండా బాగుండు అనుకుంటున్నాడు. కానీ అతని టేబుల్ దగ్గర కూడా వచ్చాడు. అండి, వందనాలు, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు అంటే, నా సంగతులు వీడికి ఎందుకో అని మనసులో అనుకొని, నేను పాస్టర్నండి, నేను సేవ చేస్తాను, ఈరోజు ఫ్యామిలీతో ఇలాగ ప్రశాంతంగా వచ్చాను, ప్రశాంతత కోసం వచ్చాను అన్నాడు. ఓ సంతోషం. మనుషుల్ని తీర్చిదిద్దే వ్యక్తులు అన్నమాట, జీవితాలను మార్చేవాళ్ళు. వందనాలండి. పాస్టర్ గారు, మీకు ఒక కథ చెబుతానండి అన్నాడు. కథ? ఇప్పుడు నీ కథలే ఆడ వినేదిరా బాబు, నేను కథ అంటే నా దగ్గర ఎంత టైం తీసుకుంటుందో అని. అది అంటే పెద్ద కథ కాదు సార్, చిన్నదే, మీకు నచ్చింది కూడా. ఒక బాబున్నాడు, వాళ్ళ అమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు. ఎవరో వాళ్ళమ్మని అలాగా పాడు చేసి కన్నారో లేకపోతే ఇంకో రకంగా కన్నారో తెలియదు, మొత్తానికి అలా పుట్టాడు బాబు. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లి చనిపోయింది, వాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే ఆ బాబుని అందరూ మీ నాన్న పేరేంటి అని అపహాస్యం చేసేవాళ్ళు. అబ్బో, ఇదేదో సాడ్ స్టోరీ లాగుంది, ట్రాజడీ లాగుంది, ఏదో బాగానే ఉందని వినటానికి మొదలుపెట్టాడు. పాపం అబ్బాయి రోజు ఏడ్చుకునేవాడు. ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిని చూస్తే తన తోటి వాళ్ళు, పెద్దోళ్ళు అపహాస్యంగా, రే మీ నాన్న పేరేంటి అనేవాళ్ళు. వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పుకునేవాడు, వాళ్ళ అమ్మ ఓదార్చేది. కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ చనిపోయింది, ఒంటరి మిగిలిపోయాడు. తెలిసిన వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నాడు.
స్కూల్కి వెళ్తే స్కూల్లో అదే అడిగేవాళ్ళు ఆ బాబుని, మీ నాన్న పేరు ఏంటి అని. బజార్లోకి వెళ్తే అక్కడే అడిగేవాళ్ళు, మీ నాన్న పేరు ఏంటి అని. తన నాన్న ఎవరో తనకు తెలియదు. తన తల్లి తప్పు చేసిందో ఒప్పు చేసిందో మొత్తానికి తను పుట్టాడు. ఈ అవమానాలు తట్టుకోలేక ఆ బాబు చాలాసార్లు ఒంటరి కూర్చొని నేర్చుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఆఖరికి చర్చికి వెళ్తే చర్చిలో ఫాదర్ కూడా, సేవకుడు కూడా మీ నాన్న పేరు ఏంటి అని అపహాస్యం చేసి అందరితో పాటు తను కూడా నవ్వేవాడు. చర్చికి వెళ్ళటం మానేశాడు, స్కూల్కి వెళ్ళటం మానేశాడు. రోజు ఇంట్లో కూర్చొని బయటికి ముఖం పెట్టాలంటే ఈ ప్రశ్న అడుగుతున్నారని మనస్సాక్షి కలిగిన ఆ బాబు ఏడ్చుకుంటూ ఉండేవాడు. ఓ రోజు ఆ చర్చిలో సేవకుడు మరి క్రొత్త సేవకుడు వచ్చాడని తెలుసుకొని ఆయనన్నా తనను ప్రేమగా పలకరిస్తాడేమో, అపహాస్యం చేయకుండా ఉంటాడేమో అని సేవకుడు మారాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు కూడా దారిలో అందరూ కనిపించినప్పుడు, మీ నాన్న పేరేంటని అపహాస్యం చేశారు, ఏడ్చుకుంటానే వెళ్ళాడు. ప్రేయర్లో కూర్చున్నాడు, అక్కడ కనబడ్డ వాళ్ళు అపహాస్యం చేశారు, మీ నాన్న పేరేంటని మౌనంగా ఉన్నాడు. ప్రేయర్ అయిపోయింది. ఆ క్రొత్తగా వచ్చిన సేవకుడు అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు, సంఘస్థులందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. అందరినీ పరిచయం చేసుకొని అందరి సమక్షంలో నన్ను కూడా పరిచయం చేసుకున్నాడు. బాబు నీ పేరేంటి అని నా పేరు అడిగాడు. ఆ బాబు పేరు అడిగాడు. ఆ బాబు తన పేరు చెప్పాడు. ఈలోపు అలవాటుగా ఆ సేవకుడు ఆ బాబుని, నీ పేరు చెప్పావు బాబు, మీ తండ్రి పేరేమిటి అని అడిగాడు. అందరు అడిగే ప్రశ్న ఆయన కూడా అడిగేసరికి అందరు గొల్లున నవ్వారు. అపహాస్యానికి గురైన ఆ బాబు తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఆ సేవకుడు తేరుకొని ఇలా అన్నాడు, బాబు మీ నాన్న ఎవరో నాకు తెలుసు అని దగ్గరికి తీసుకొని ఆ బాబుని గుండెలకు హత్తుకొని, మీ నాన్న ఎవరో నాకు తెలుసు, నాకు చాలా పరిచయం అనేసరికి అందరూ ఒక్కసారిగా స్థాణువులో నిలిచిపోయారు, ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, మీ నాన్న దేవుడు బాబు, మీ నాన్న దేవుడు, నువ్వు దేవుని బిడ్డవే అని ఆ బాబును ముద్దాడాడు. అప్పటి నుంచి ఎవరైనా ఆ బాబుని అపహాస్యం చేయాలని ప్రయత్నిస్తే మీ నాన్న పేరు ఏమిటి అంటే ఆ బాబు గర్వంగా చెప్పుకునేవాడు, మా నాన్న దేవుడు అని. ఆ తర్వాత ఇక ఎవరు అతన్ని మీ నాన్న పేరు ఏంటి అని అడగలేదు. ఆ బాబు పెరిగి పెద్దవాడై సంతోషకరమైన జీవితాన్ని జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. పాస్టర్ గారు కథ బాగుందా? పాస్టర్ గారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. పాస్టర్ గారు అపహాస్యం చేయటం గొప్పతనం కాదు, అపహాస్యం పాలైన వాడిని ఆదరించడం గొప్పతనం. పాస్టర్ గారు అపహాస్యమైన వాడిని అందరితో పాటు మనం అపహసించటం కాదు, అపహాస్యానికి గురై అవమానం ఫీల్ అవుతున్న వాళ్ళని ఆదరించి ఓదార్చేవాడే దేవుని బిడ్డ. ఒకవేళ ఆ రోజు ఆ సేవకుడు ఆ అబ్బాయిని అలా ఆదరించకపోతే, ఆ అపహాస్యం నుండి తప్పించకపోతే రెండు జరిగాయి. ఒకటి, ఆ అబ్బాయి చచ్చిపోయి ఉండేవాడు, లేకపోతే ఒక సైకోగా మారుండి సమాజానికి కంటకుడుగా మారిపోయేవాడు. కానీ ఆ రోజు ఆ దేవుని సేవకుడు అలా మృదువుగా స్పందించి ఆ బిడ్డను ప్రేమించి అపహాస్యము నుండి తప్పించినందున, అపహాసకుల చేతుల నుండి కాపాడినందున అబ్బాయి గొప్పవాడయ్యాడు, ధన్యజీవయ్యాడు. మీరు కూడా అలాంటి దైవజనులుగా ఉండాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు మిమ్మల్ని బాధ పెట్టానేమో అంటే, లేదు సార్ నా కళ్ళు తెరిపించారండి, చాలా మంచి మాట చెప్పారు సార్, ప్లీజ్ మీరు కూర్చోండి సార్ అంటే, మీరు ఏదో ప్రశాంతత కోసం వచ్చారు, నేనేదో ఏ మాటలు చెప్పి బాధ పెట్టాను, ఉంటాను పాస్టర్ గారు అని వెళ్తూ, పాస్టర్ గారు చిన్న మాట, ఆ అబ్బాయి మరి ఎవరో కాదు నేనే అంటే అలానే చూస్తా కళ్ళల్లో నీళ్ళు గారిపోతా ఉన్నాయి సేవకునికి. ఉంటాను పాస్టర్ గారు, నిజంగా ఇది నా లైఫే, ఆ అబ్బాయి నేనే అని వెళ్ళిపోయాడు. కాసేపటికి తేరుకొని అంతకుముందు అవతల టేబుల్ దగ్గర మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇప్పుడు నాతో మాట్లాడిన ఆయన ఎవరు అంటే, ఆయన మీకు తెలీదా, ఆయన
నిన్నటి వరకు ఈ సిటీకి మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదు ఇంకా పెద్ద పదవులు కూడా చేశాడు. చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి అని ఆయన గురించి చెబితే ఆశ్చర్యానికి గురవుతాడు. అంటే అపహాస్యం నుండి ఒక చిన్న బిడ్డని కాపాడినందువలన సమాజానికి దీవెనకరమైన పాత్ర అయ్యాడు. అపహాస్యానికి అప్పగించినప్పుడు ఎలా అయిపోయి ఉండేవాడు? సో అపహసించడం గొప్పతనం కాదు. అపహాసం పాలైన వాణ్ణి సైతం ఆదరించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి, ప్రేమించి, ఓదార్చి నిలబెట్టడం గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అన్నాడు. ఎక్కడ ఎవడు అవమానం పాలవుతాడా వాడిని అపహాస్యం చేద్దాం అనుకునే సైకాలజీ కొంతమందికి ఉంటుంది. నేను చెప్పనా, అపహాసకుల గతి ఎట్టిదో సామెతల గ్రంథం ఒక్కసారి మీరు తీస్తే ఒకే ఒక్క వచనం. ఇంక నేను ముగిస్తున్నాను. సంతోషంగా అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చదువు. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను అది ఆలకించే పరిస్థితి ఎట్లుంటది? ఉపదేశాన్ని వినే పరిస్థితి ఉంటుందా? ఆఖరికి దేవుని వాక్యం చెబుతున్నా కూడా కూర్చొని అపహాస్యం చేసే రకాలను చూశాను నేను. నిజమండి. దేవుని వాక్యం దైవజనుడు చెబుతుంటే దూరంగా కూర్చొనో దగ్గరగా కూర్చొనో రన్నింగ్ కామెంటరీ చెప్పే రకాలని కూడా చూసి అపహాస్యం అని వెటకారాలు చేసి మాట్లాడే దరిద్రుల్ని చూశాను నేను. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేసి ఆనందిస్తారు? చూడు మీ గతి ఏమైద్దో అని అంటున్నాడు. చూడండి, కింద చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అరే అబ్బాయి, ఎదుటి వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు మీరు అపహాస్యం చేశారు కదా, మీరు నవ్వుతున్నారు కదా. అవతల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గతి మీకు వచ్చింది. అప్పుడు నేను నవ్వుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. గదు అపహాసకులందరూ అపహాస్యం పాలవుతారు. దేవుడే అంటున్నాడు, నేను నవ్వుతాను. దేవుడే అంటున్నాడు, నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఈ దరిద్ర గుట్టు మనస్సు మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. అపహసించటం అనేది ఎంత ప్రమాదకరమైన తత్వమో గుర్తుపట్టండి. అపహాస్యం చేయడానికి ట్రై చేస్తే మనం అపహాస్యాల పాలవుతాం. లోకం చెప్పిన మాటగా దేవుడు చెప్తున్నాడు, దేవుడే అపహాస్యం పాలవటానికి మనల్ని అప్పగిస్తాడని రాసుంది. గతంలో చెప్పాను, కొంతమందిని చూశాను నేను, ఈ అపహాసకుల్ని. చాలా తక్కువ కాలంలో వాళ్ళ జీవితాలు రోడ్డు పాలయ్యాయి. అందుకే అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోవద్దు. దీనులను ఆదరించేవారు, దుఃఖపడుతున్న వారిని ఓదార్చేవాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, వాక్యానుసారులు, ఆత్మీయులు కూర్చుండే స్థానం వెతుకొని అక్కడ కూర్చో. దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గర కూర్చో, వాళ్ళని ఓదార్చు. ఎగతాళి చెయ్యకు, హేళన చేయకు, నవ్వకు, అపహసించకు. చెప్పు, దుష్టుల ఆలోచన దేవుని ఆలోచన? ఏ ఆలోచన? దేవుని ఆలోచనను అనుసరించి నువ్వు నడిస్తే నీ క్షేమం నది వలె వర్ధిల్లుతుంది. 2, పాపుల మార్గమున నిలవకుండా, సొంత ఇష్టాలు నిలవకుండా ఏ ఇష్టంలో ప్రయాణం చేయాలి? ఎవరి ఇష్టాన్ని వెతకాలి? దేవుని ఇష్టాన్ని. పాపుల మార్గం ఏది? విశాల మార్గం.
సొంత ఇష్టం. మనం దేవుని ఇష్టం అనే ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. 3, అపహాస్యాలు చేయటం కాదు, అపహసించబడిన వారిని ఆదరించే వ్యక్తులతో మనం ఉండాలి, ఆదరించే వ్యక్తులంగా మనం ఉండాలి. సో ఈ 3 విషయాల్లో, ఈ 3 రకాల మనుషులతో మనం సహజీవనం చేయకుండా, సహవసించకుండా వాళ్ళకు కొంచెం దూరంగా తొలగి దేవునికి సమీపమై మనం నడవగలిగితే, ఆ విధంగా మనం సాధన చేసుకోగలిగితే, ఆ విధంగా మనకి దేవుడు కృప చూపగలిగితే, అప్పుడు దేవుని యొక్క మాటల యందు ధ్యానముంచి ఆనందించటం అనేది జరిగిద్ది. అప్పుడు మనం చేయనదంతా ఆయన సఫలపరుస్తాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఎల్లప్పుడూ పచ్చగా వర్ధిల్లుతాం. దేవునికి మహిమ. అలాంటి కృప మనందరికీ ఆ ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి నడిపించేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.